సినిమా పైరసీ రాకెట్ కు సంబంధించి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో సినిమా ఇండస్ట్రీకి ఊరట కలిగింది. గత 4 ఏళ్లుగా 25,000 సినిమాలను పైరసీ చేసిన రవిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కరేబియన్ దీవుల్లో ప్రత్యేక సర్వర్లను ఏర్పాటు చేసిన రవి పైరసీ సినిమాలతో ఆన్లైన్ గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్లతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. రవి రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను వెల్లడించారు. ఐబొమ్మ, బొప్పం టీవీతో పాటు 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లు రవి నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది. ప్రతి నెల 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. రవి బ్యాంకు ఖాతాల నుంచి 3,05,00,000 ఫ్రీజ్ చేశారు. పలు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లతో భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రవి గత 4 సంవత్సరాలుగా విదేశాలలో ఉంటూ ఆ దేశాల పౌరసత్వాన్ని పొందినట్టు తెలిపారు పోలీసులు. పైరసీ సినిమాలను స్టోర్ చేసేందుకు అక్కడి దేశాల నిబంధనల ప్రకారం అనుమతులు పొంది కరేబియన్ దీవులలో 8 సర్వర్లను ఏర్పాటు చేసి ఐబొమ్మ, బొప్పం టీవీలను నిర్వహించినట్లు వివరించారు. వివిధ దేశాలలో తిరిగేందుకు ప్రహ్లాద్ కుమార్ పేరుతో నకిలీ పాన్ కార్డు ఉపయోగించడంతో పాటు నగదును క్రిప్టో మార్పిడికి బినామీ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ నెల 14న రవిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు. కోర్టు ఆదేశాలతో రవిని చెంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుడి దగ్గర నుంచి 35 బ్యాంక్ ఖాతా చెక్బుక్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడి దగ్గర నుంచి మరికొంత సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు. ఐబొమ్మ నిర్వహణతో పాటు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లతో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో కేసును దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఐబొమ్మ కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్కు లేఖ రాశారు ఈడీ అధికారులు. ఈ కేసులో నిందితుడు రవి ఖాతాల నుంచి 3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయడంతో ఐబొమ్మ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. రవి కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ రవి కేసు దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు చేసి మరింత సమాచారం రాబట్టనున్నారు ఈడీ అధికారులు. విదేశీ బ్యాంకులు, క్రిప్టో వాలెట్ నుంచి రవికి బదిలీ అయిన లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనున్నారు. ఐబొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తిగా మారింది.